అది ఆగస్టు 14వ తారీఖు. అత్తగారు శకుంతల ఏదో ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది. దాన్ని గమనించిన భర్త వరదరాజు ఆమెతో ఇలా అంటాడు. ఏమైంది శకుంతల? ఏదో బాగా ఆలోచిస్తూ ఉన్నావు? ఏం లేదండి. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఆగస్టు 15 వచ్చింది అంటే స్కూల్లో ఎంతో హడావుడిగా ఉండేదాన్ని. నేను టీచర్గా చేసేటప్పుడు ఎంతో మంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటాను. ఇంకా నేను లెక్చరర్గా పనిచేసేటప్పుడు రకరకాల మనుషుల్ని చూశాను. ఎంతో మంది నాతో అల్లరిగా ప్రవర్తించిన వాళ్ళు తమ తప్పును తెలుసుకొని బాగా చదువుకొని ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎవరు మళ్ళీ నా దగ్గరకు రాలేదు. నా ఫేవరెట్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో వేద, సంయుక్త, అలాగే వాళ్ళు చేసిన గొడవలను నేను అస్సలు మర్చిపోలేను. వాళ్ళు చాలా రోజుల తర్వాత వారు తమ తప్పును తెలుసుకొని అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించారు. కాలేజ్ టాపర్స్ కూడా అయ్యారు. ఇదైతే నా జీవితంలో అస్సలు మర్చిపోలేనిది. నువ్వు మర్చిపోతున్నావు అనుకుంటా. ఇప్పుడు వాళ్ళిద్దరూ మన కోడళ్ళు అయ్యారు అని అంటాడు. నేను వాళ్ళకి టీచర్ని, ఆ తర్వాతే అత్తగారిని. అందుకే ఇప్పుడు కూడా వాళ్ళకి ఆర్డర్లు వేస్తూ ఉంటాను అని నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ ఉండగా ఇంతలో వర్ష వాళ్ళ మాటలు విని అక్కడికి వస్తుంది. అమ్మా, నా ఫేవరెట్ టీచర్ సుప్రజ మేడం ఉన్నారు కదా, రేపు ఆమె దగ్గరకు వెళ్ళి వస్తానమ్మా. ఆమెను చూసి చాలా రోజులవుతుంది అని అంటుంది. తప్పకుండా వెళ్ళాలమ్మా. మనకు చదువు చెప్పిన గురువుల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. వెళ్ళేటప్పుడు ఒక స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్ళు. ఆమె నోరు తీపి చెయ్యి. నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పు. ఆమె చాలా సంతోషపడుతుంది. అందుకు తను సరే అని అక్కడ నుండి వెళ్తుంది. ఇక వేద, సంయుక్త వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఆగస్టు 15 రానే వచ్చింది. ఇంట్లో ఎవరూ ఉండరు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారు అని అత్తగారు వెతకటం మొదలు పెడుతుంది. ఇంతలో పెరట్లో వాళ్ళందరూ నిలబడి ఉంటారు. అక్కడ ఒక జెండా ఉంటుంది. అత్తగారు కొంచెం ఆశ్చర్యంగా అక్కడకు వెళ్తుంది. అత్తయ్య, చూసేశారా? మీకు సర్ప్రైజ్ గా ఇంట్లోనే జెండా ఎగరేద్దాం అనుకున్నాం, కానీ మీరు చూసేశారు. మరేం పర్వాలేదులే. మేము ఇంట్లో అడుగు పెట్టిన మొదటి ఆగస్టు 15 మీకు గుర్తుండిపోవాలి అని నవ్వుతుంది. అందుకు ఆమె చాలా సంతోషపడుతుంది. ఇక అందరూ త్రిరంగ పథకాన్ని ఎగరవేసి సెల్యూట్ చేస్తారు. జాతీయ గీతాలు పాడుతారు. ఇక ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత వేద అందరికి స్వీట్లు పంచుతుంది. అత్తగారికి స్వీట్లు ఇస్తుంది. అప్పుడు అత్తగారు, సంయుక్త, వేద, మీకు గుర్తుందా ఆగస్ట్ 15 రోజు కాలేజ్లో మీరు ఏం చేశారు అని అంటుంది. అందుకు వేద, ఎందుకు గుర్తులేదత్తయ్య, బాగా గుర్తుంది అని అంటుంది. ఏం జరిగిందమ్మా వేద? మాకు చెప్తే మేము వింటాం కదా అని అంటాడు. చెప్తా మామయ్య. ఆ రోజే మొదటిసారి దేశభక్తి అంటే ఏంటో మాకు తెలిసి వచ్చేలా చేసింది అత్తగారు. వేద కాలేజ్లో ఉన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్. నేను, మల్లేష్, వర్ష, సంయుక్త అందరము క్లాస్లో కూర్చున్నాము. అప్పుడే అత్తయ్య అటు వెళ్తూ, ఏంటి బయట జెండా వందనం జరుగుతుంటే మీరందరూ ఇక్కడ కూర్చున్నారు, వెళ్దాం పదండి అని అన్నారు. అందుకు వేద, జెండా వందనం ఎందుకు మేడం? స్వీట్లు పంచేటప్పుడు చెప్పండి, మేము అప్పుడు వస్తాము, తినేసి వెళ్తాం అని అంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? దేశం మీద మీకు కొంచెం కూడా ప్రేమ లేదా? దేశభక్తి ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలేనా ఇవి అని అన్నారు. అందుకు మల్లేష్, ఏంటమ్మా నువ్వు? నీ పెద్ద కొడుకు ఉన్నాడు కదా, వాడు నీతోనే ఉన్నాడు కదా, వాడికి చెప్పు ఈ మాటలన్నీ, మాకు కాదు. మేమేదో ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాం కదా అని అందుకు అత్తగారు, మల్లేష్, నీకు అమ్మను అయితే అయి ఉండొచ్చేమో, కానీ నీకు తల్లిని కాకముందు టీచర్ని. నువ్వు నన్ను ఇక్కడ టీచర్ అనే పిలవాలి. అలాగే నువ్వు నా పెంపకంలో ఎందుకు ఇలా తయారయ్యావని నేను చాలా బాధపడుతున్నాను. ఏం తెలుసు మీకు దేశం గురించి? అసలు ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే ఈరోజు మనం ఇక్కడ మూడపుట్ల తినగలుగుతున్నాము, స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాము. మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఇదేనా? బ్రిటిష్ వారి పరిపాలనలో ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. గొప్ప గొప్ప వీరులు ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయారు. వాళ్ళందరికీ మీరు ఇచ్చే కృతజ్ఞత ఇదేనా? వాళ్ళు పోరాడకపోతే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. బ్రిటిష్ పరిపాలనలో వాళ్ళ చేతుల్లో ఇంకా నలిగిపోతూ ఉండేవాళ్ళం. అలాగే మన ఇంట్లో ఎవరైనా ఆర్మీకి వెళ్తామంటేనే 10 సార్లు ఆలోచించే మనము పక్కింట్లో వాళ్ళు ఆర్మీకి వెళ్ళి మరణిస్తే అతడు దేశం కోసం మరణించాడు అని చెప్పుకోకుండా, అందుకే మేము కూడా ఆర్మీకి వెళ్ళలేదు, వాడిని కూడా వెళ్ళొద్దు అని మేము చిలక్క చెప్పినట్టు చెప్పాము, కానీ మా మాట వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్నాడు,
అని చెప్పుకునే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అప్పుడైనా ఇప్పుడైనా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు వీరులు. వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ సుఖంగా ఉండలేం. వాళ్ళు బోర్డర్లో యుద్ధాలు చేసి మన మీదకి ఎలాంటి శత్రువులు రాకుండా కాపాడుతున్న వీరులు. వారి గురించి మనం మర్చిపోవడం అనేది తప్పు. స్వతంత్ర దినోత్సవం అంటే మిఠాయిలు పంచడం అని మీరు భావిస్తే వాళ్ళు ప్రాణత్యాగం చేసిన దానికి విలువ ఉండదు. మనం ఇక్కడ బతుకుతున్నందుకు అర్థం కూడా ఉండదు. నేను ఒకటే చెప్పగలను, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. త్యాగాలకు విలువ లేని చోట మనం బ్రతకడం కూడా వృధానే. ఈ తరం వాళ్ళకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, ఆగస్టు 15 అంటే ఎంతో మంది వీరుల త్యాగం, అలాగే దేశం కోసం వాళ్ళు పడిన కష్టం. దేశభక్తి లేకుండా పర్వాలేదు కానీ దేశాన్ని మాత్రం అవమానించొద్దు. మీరు దేశం గురించి ఇంకా తెలుసుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళండి. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, గాంధీజీ, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఎంతో మంది జీవిత చరిత్రలు చదవండి. అప్పుడైనా మీలాంటి వాళ్ళల్లో మార్పు వస్తుందేమో. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దేశాన్ని మాత్రం తక్కువ చేసి మాట్లాడొద్దు, ప్రాణత్యాగం చేసిన వీరుల్ని అవమానించొద్దు అని వాళ్ళకి నమస్కారం చేస్తుంది. వాళ్ళందరూ దగ్గరకు వచ్చి, అయ్యో క్షమించండి, మేము చాలా పెద్ద పొరపాటు చేశాము. మీరు ఈరోజు మా కళ్ళు తెరిపించారు, చాలా సంతోషం మేడం అంటూ అందరూ కలిసి జెండా వందనం చేసుకున్నాం. ఆ రోజు నుంచి ప్రతి ఆగస్టు 15 మాకు ప్రత్యేకంగానే నిలిచిపోయింది. అత్తగారు ఆ రోజు మా కళ్ళు తెరిపించారు అని జరిగిన విషయం అంతా చెప్తుంది వేద. ఆ మాటలు విన్న వరదరాజు, నీలాంటి టీచర్ నాకు భార్యగా వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. నువ్వు ఎంతో మంది భవిష్యత్తుని తీర్చిదిద్దావు. నీలాంటి గొప్ప టీచర్ దొరికినందుకు ఎంతో మంది సంతోషపడి ఉంటారు. ఇదంతా చూస్తుంటే మా టీచర్ గుర్తొచ్చారు. చనిపోయి ఆమె ఎక్కడుందో కానీ ఆమె ఆత్మకు శాంతి కలగాలి అంటూ కన్నీళ్లు పెట్టుకొని, అమ్మా వేద, సంయుక్త, ఈరోజు మీరు చేసిన ఈ స్వతంత్ర దినోత్సవం పండుగ మాకు పాత జ్ఞాపకాలను గుర్తు చేసింది అంటూ వాళ్ళని మెచ్చుకుంటాడు. ఇక అందరూ కూడా అక్కడ నుండి ఇంట్లోకి వెళ్ళిపోతారు. శకుంతల టీచర్ చెప్పినట్లుగానే ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ పిల్లలు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. దేశం అంటే ఏమిటి, దేశం కోసం పోరాడిన వీరులు ఎవరు, ఎందుకు మనకు దేశభక్తి ఉండాలి, ఎందుకు ఆగస్టు 15 జరుపుకుంటున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళకు తెలియాలి. అప్పుడే వాళ్ళకి దేశం మీద గౌరవం, అలాగే సాటి మనిషి మీద ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఐ లవ్ మై ఇండియా, జై హింద్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉజ్వల వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలయితరంగా, తవ శుభ నామే జాగే, तब शुभ आशीष मागे, गाहे तव जय गादा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे। అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.